దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాల సమయంలో దేవుడి మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన నిలబెట్టిన రీతిని బట్టి ఆయనకు మహిమ చెల్లించుకుంటున్నాను ఈ సాయంత్రకాల సమయంలో. అయితే ఈరోజు మనం వాక్యము ఏదైతే దేవుడు మనకు పేరుపరిచాడో దాన్ని మాత్రం మనం ధ్యానించాలని ఆశ కలిగి ఉండగా, ధ్యానించే ఆత్మ మనకు దేవుడు ఇచ్చినట్లు మనం ఆయన ఎదుట నిలబడి ఆయన ముఖ కౌగిలిలో మన పాపాలను ఒప్పుకొని మనం నిలబడి మనము ఆయనతో అంటుకట్టబడి ఉండే కృపను ఆయన మనకి ఇచ్చినట్లు మనం నిలబడతాము. అయితే దేవుడు ఈరోజు ఇస్తున్న వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీ దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుకుని రాయబడింది. అయితే దేవుడు సెలవిస్తున్న మాట, ప్రభు అయిన క్రీస్తు వారు 40 దినముల ఉపవాసం ముగించుకొని ఎత్తైన కొండ మీదకి అపవాద తీసుకెళ్ళి, మొదటిగా ఆయన ఆకలికొని ఉన్నాడు, శారీరకమైన ఆకలికొని ఉన్నాడు. ఆయన 40 సంవత్సరంలో తిండి లేక, 40 దినాలు తిండి లేక ఆయన ఆకలితో ఉన్నప్పుడు అపవాద వచ్చి తన ఎదుట రాళ్ళను చూపించి, నువ్వు నిశ్చయంగా దేవుని కుమారుడవే అయితే, నువ్వు నిశ్చయంగా దేవుడు పంపిన సారదేవి అయితే ఇక్కడున్న ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినమని మాట్లాడుతూ ఉంది. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినమన్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు ఆత్మపూర్ణులై మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ సాధారణ మనుషుడు రొట్టె వలననే కాదు కానీ, అంటే ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని అపవాదం మాట్లాడుతున్నారు. ఆ రీతిని బట్టి ఆయన మాట్లాడుతున్నమాట. ఓ సాధారణ మనుషుడు రొట్టె వలననే కాదు కానీ దేవుని నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వలన జీవించును అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మనుషుడు రొట్టె వలననే కాక దేవుని నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వలన ఎందుకు జీవిస్తాడు? గల కారణం ఏంటి? ఆయన జీవించడానికి గల ఉద్దేశం ఏంటి? ఆయన బోధించగలిగిన ఉద్దేశం ఏంటంటే, దేవుని నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఏదైతుందో మనిషికి ఆకలి అనేది ఉండకుండా చూస్తుంది. అందుకనే మనం ఎప్పుడు మన గమ్యం ఏదైతుందో, సియోను పరలోకం మన గమ్యం అని మనం అందరం అనుకుంటాం కదా. ఆ పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు, నిత్యం ఆయన మహిమ మాత్రమే ఉండదని ఉంది. అంటే ఈ శారీరక దేహానికి మాత్రం ఆహారం అవసరం. ఎందుకంటే ఈ దేహము జీవించాలి కాబట్టి, ఈ దేహము మనుగడ చేయాలి కాబట్టి ఈ శారీరక దేహానికి ఆహారం అవసరం. కానీ ఒక మనిషి ఆత్మ నడవాలంటే అక్షయమైన ఆహారం కావాలి. అది ఎక్కడ మనకు దొరుకుతుంది? ఎక్కడ మనం దాన్ని చూడగలుగుతాము? మన ఆత్మ వర్ధిల్లాలంటే అక్షయమైన ఆహారం చేత మనము నడిపించబడాలి. అయితే ఈ అక్షయమైన ఆహారం ఏం చేస్తుందంటే శారీరక ఆకలిని కూడా ఉండకుండా చేస్తుంది. అయితే కొన్ని లేఖనములు మనం చూద్దాము. ఏం లేఖనములు అంటే, అక్షయమైన ఆహారం వల్ల శారీరక ఆహారాన్ని మార్చుకున్న లేఖనములు నేను చూపిస్తాను. ఎక్కడంటే 24వ అధ్యాయము 18వ వచనం మీరు చూసినట్లయితే, ఐగుప్తు నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు జనులను ఆపి దేవుడు మోషేని పైకి రమ్మని, ఆ కొండ మీదకి రమ్మని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు మోషే తడవు చేయక దేవుని ఆజ్ఞ మేరకు ఆ
కొండ ఎక్కి వెళ్తాడు. వెళ్ళిన మోషే 40 దీవారాత్రములు అంటే 40 పగుళ్ళు 40 రాత్రులు ఆహారం లేకుండా అక్కడ ఉన్నట్టు మనం చూస్తాం. మనం మామూలుగా దాని ఉపవాసం అంటాము, కానీ ఆయన దేవుని మహిమ తేజస్సులో ఉన్నప్పుడు, ఆయన దేవుని యొక్క కాంతిలో ఉన్నప్పుడు ఆకలి దప్పులు అనేది ఆయనకు తెలియలేదు. ఆ శారీరకమైన బలహీనత ఆయనకు కలగలేదు, శరీరం వలన కలిగే బలహీనత ఆయనకు కలగలేదు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఆయన ఏం చేస్తున్నాయంటే ఉజ్జీవింపజేస్తున్నాయి. 40 దినములు మోషే దేవునితోని మాట్లాడినట్టు అక్కడ మనం చూస్తాము. 40 దినములు మోషే దేవుడితో సంభాషించినట్టు అక్కడ చూస్తాము. అక్కడ దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషేకు 40 దినములైన విషయం ఆయనకు తెలియటలేదు. ఆయనకు ఆకలి దప్పులు అనేది ఆయనకు కలుగుటలేదు. ఎందుకంటే దేవుని నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఆయన ఏం చేస్తుందంటే ఆయన ఆకలిని, ఆయన దప్పుని తీరుస్తూ ఉంది. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నారంటే, మనిషి అంట శారీరక ఆహారం కోసము ప్రయాసపడకూడదంట. మనిషి అంట అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడాలంట. అయితే ఏదైనా అక్షయమైన ఆహారం అని మనం అనుకుంటే, మనం చూసినట్లయితే ప్రభు మాట్లాడుతున్నమాట యోహాను సువార్త 6:27లో చదివినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నది వాక్యం ఏదైతే ఉందో అది, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, మనుష్య కుమారుడు అది మీకిచ్చును. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ ప్రయాసము ఏమై ఉండాలంట? అక్షయమైన ఆహారం కోసము ఉండాలంట. క్షయమైన ఆహారం కోసం ఉండకూడదంట. ఎందుకంటే అక్షయమైన ఆహారం ఏం చేస్తుందంట? మనకు జీవమునిస్తుందంట. జీవము శారీరక దేహం వలన కలగదు, కానీ ఆత్మ వలన కలుగుతుంది. కాబట్టి అక్షయమైన ఆహారం మనకు ఏం చేస్తుంది కాబట్టి అది మనము దాని కొరకు మనం ప్రాకులాడాలి. అయితే ఈ జీవము ఎవరిస్తారంట? మనకు ఈ అక్షయమైన ఆహారం ఎవరిస్తారంట అంటే, ఈ అక్షయమైన ఆహారము మనకు ప్రభు అయిన క్రీస్తు వారు మనకు ఇస్తారు. ఎందుకంటే అక్షయమైన ఆహారం ఇయ్యుటకు ఆయనకే అధికారం కలదు. కాబట్టి అక్షయమైన ఆహారం ఇయ్యుటకు ఆయననే అర్హుడు. కాబట్టి అక్షయమైన ఆహారము ఆయన ద్వారానే మనకు కలుగును. కాబట్టి అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, మన్నా తిన్నారంట అరణ్యంలో మన పితరులు మన్నా తిన్నప్పటికీ వారు నశించారు, కానీ అక్షయమైన ఆహారం తినే మనము నశించమని ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పితరుల అరణ్య మార్గంలో సంచరించినప్పుడు వారు ఆకలి పడినప్పుడు దేవుణ్ణి శోధించగా దేవుడు వారి మీద మన్నాను కురిపించినట్టు మనం చూస్తాము. అయితే దేవుణ్ణి శోధించిన ఆ జనులు శ్రేష్టమైన దేవదూతల ఆహారాన్ని తిన్నారు, కానీ అయితే వారు తిన్నది ఏదైతే ఉందో దేవదూతల ఆహారం వారిని రక్షించలేదు. ఎందుకంటే వారి శారీరక దృఢత్వానికి అది పనికొచ్చింది, వారి శారీరక నెమ్మదికి అది పనికొచ్చింది, కానీ అది వారికి ఏమి ఇవ్వలేదంట? నెమ్మదిని ఇవ్వలేదంట. మన పితరులు ఆహారాన్ని భుజించినప్పటికీ అది వారిని రక్షించలేదు. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడాలని ఆయన సెలవిస్తున్నమాట. అయితే అక్షయమైన ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే మనకు ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు
పరలోకం నుండి వచ్చే ఆహారము ఏముందో దేవుడు సెలవిస్తున్నాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం ఒకవేళ చదివినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. జీవాహారం ఎవరంట? మొదటిగా అది ఇచ్చువాడు ఆయన, దాని తర్వాత జీవాహారము ఆయననే అయి ఉన్నాడంట. ఆయన మాట్లాడుతున్నమాట. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా ఎదుకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా ఎంత విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పికొనడు అని 6:35 యోహాను సువార్తలో. అంటే ఆయననే జీవాహారమై ఉన్నాడు. ఆయన వాక్యే జీవాహారమై ఉంది. ఆయన జీవాహారం అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ ఉంది. మీకు ఈ లిటికేషన్ నేను వివరిస్తాను. ఎందుకు ఆయననే జీవాహారమై ఉన్నాడు గల కారణం ఏంటంటే, మనందరికీ తెలుసు, ఇందాక దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడాడు? ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడేది దేవుని నుండి వచ్చే ప్రతి ఒక్క మాట వలన, వాక్కు వలన ఎవరు బ్రతుకుతారట? మనుషులు జీవిస్తాడని. అయితే ఆ వాక్కు ఎవరయ్యా అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే 1:14 మనం చూసుకుంటున్నట్లయితే, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో వసించెను అని. అయితే దేవుని నుంచి వచ్చిన ఆది యందు సృష్టిని చేసిన వాక్కు ఏదయ్యా అంటే, ప్రభు అయిన క్రీస్తు వారు. అంటే ఆ వాక్కు వలన ఎవరు బ్రతుకుతున్నారు? జనులు బ్రతుకుతున్నారు. కాబట్టి ఆయననే ఆ వాక్కు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనే జీవాహారంగా ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారు జీవాహారమై ఉన్నారు. మనకు ఆయన వద్దకు వెళ్ళిన వారు, ఆయనను ఆకలిలో అడిగిన వారు తృష్ణ కొన్నట్టు, ఆకలి కొనినట్టు లేఖనం ఎక్కడయూ లేదు. అయితే మనుష్యుడు దేవుని నుండి వచ్చే ఒక మాట వలన ఏమైనా బ్రతుకుతాడట? బ్రతుకుతాడని లేఖనం సెలవిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం ఒకవేళ మనం చూసినట్లయితే, ప్రభు అయిన క్రీస్తు వారు కొండలో నిలబడి ఉన్నప్పుడు తీర ప్రాంతంలో జనులు ఏం చేస్తామంట? కొండల దగ్గరికి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉంటే రోగులు కానీ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఆయన దగ్గర కూర్చుంటారు. అయితే ఎప్పుడైతే వారు కూర్చోవడం ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నారో, 3 దినములు వారు ఏం చేస్తారంటే, ప్రభు యొక్క మాటలు అక్కడ విన్నట్టు మనం చూస్తాం. 3 దినములు అక్కడే ఉండి ప్రభు యొక్క బోధలు వారు చేస్తున్నట్టు మనం చూస్తాము. అయితే 15:32లో ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడతారు, వీరు 3 దినముల నుంచి వీళ్ళు నా దగ్గర ఉన్నారు, వీరికి ఆహారం ఏమైనా పెట్టాలి. ఎందుకంటే 3 దినముల నుంచి వీరేమీ తినలేదు, నా దగ్గరనే ఉన్నారు. కాబట్టి వీరికి ఆహారం పదవై ఉన్నది, ఏదైనా ఆహారం ఉందా అని ప్రభు మాట్లాడతారు. అంటే వారు తిన్నారో తినలేదు, మైమర్చిపోయారు ఆ 3 దినములు ఆహారము పుచ్చుకొనక. అయితే శిష్యులు అంటారు, కొన్ని రొట్టెలు చేపలు ఉన్నాయి అని దేవునికి చెప్తే, దాన్ని బట్టి ఆయన ఏం చేస్తారు? అక్కడ కూడా ఆయన వాటిని ఆశీర్వదించి వారందరికీ భోజనం చేసి పెట్టినట్టు, ఆ భోజనాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీవించి వారికి ఇస్తే వాళ్ళు భుజించినట్లు మనము చూస్తాము. అయితే మనుష్యుడు దేవుని నుంచి వచ్చే మాట వలన ఎందుకు బ్రతుకుతున్నాడంటే, ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటనే జీవమై ఉన్నది, ఆ మాటనే జీవాన్ని ఉదిపింపజేయనదై ఉన్నది. ఆ మాటలో ఉండే జీవం లోకానికి జీవం ఇవ్వడానికి వచ్చింది. ఆ మాట ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. లోకం యొక్క జీవము కొరకు ఆయన తన శరీరాన్ని బలి అర్పణగా సమర్పించిన దేవుడై ఉన్నాడు. అదే మనము యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనము చూసినట్లయితే, విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని. అయితే మన పితరులు ఎవరైతే ఉన్నారో అక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇదే వచనం చూసినట్లయితే, శారీరకమైన ఆహారం తిన్న మన పితరులు, మన్నాను తిన్న మన పితరులు
మరణించారు. కానీ అక్షయమైన ఆహారం తిన్న మనము మరణించమని, ఆయనను భుజించాలని, ఆయనతో మనం సాంగత్యం చేయాలని, ఆయనతో అంటు కట్టుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. అక్షయమైన ఆహారం ఏందయ్యా అంటే ఆయన వాక్యమై ఉన్నది. అక్షయమైన ఆహారం ఏమై ఉన్నదయ్యా అంటే నీ జీవితంలో త్రాణ పుట్టించే వాక్కుగా ఉన్నది. ఆయన వాక్యము నేను జీవింపజేస్తుంది. ఆయన వాక్యము నేను నిలబెడుతూ ఉంది. ఆయన వాక్యము నీకు నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యము నేను గురి కొలుపుతుంది. మరణ ఛాయగా ఆయన వాక్యము నీకు వెలుగుగా నిలబడి నిన్ను నడిపిస్తూ ఉంది. త్రోవ తప్పిన సమయంలో ఆయన వాక్కు నీకు ఇదిగో మార్గంగా నిలబడి సత్యంతో నిన్ను నడిపిస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు కూలి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కృంగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆదరణ లేక అలసి ఉంటావో, ఆయన వాక్కు నీకు తోడై ఉండును. ఆయన తన దూతలను పంపి నీకు కావలసిన పరిచారం చేయించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆహారమైన దేవుడు ఆయన జీవాహారమునైన. అందుకనే మనకు బల్ల ఇచ్చేటప్పుడు ఒక మాట మనం మాట్లాడతాం. బల్ల ఇచ్చేటప్పుడు ఇది ప్రభు యొక్క శరీరం అని మనం బల్లని తీసుకుంటాము. అంటే ఆయన శరీరం తిన్నవాడు నిత్య జీవానికి పాత్రుడు. ఆయన శరీరాన్ని తిన్నవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు. ఆయన శరీరము మనల్ని మరణం నుండి దూరపరుస్తుంది. ఆయన శరీరం మనల్ని లోకం యొక్క పాపముల నుండి దూరపరుస్తుంది. ఆయన గాయపడిన దెబ్బలు, ఆయన కొరడాలతో తిన్న ఆ దెబ్బలు మనల్ని స్వస్థతనిచ్చిన మాదిరిగా ఆయన పొందిన శిక్ష వలన మనము ఆ శిక్షల నుండి తప్పించుకునే వారము. ధర్మశాస్త్రం యొక్క శాపం ఆయన శిలువలో మోసి ఆ శాపం వల్ల వచ్చిన మరణం ఆయన పొంది మనల్ని సజీవ లెక్కలలో ఉంచిన దేవుడు ఆయన ఉన్నాడు. అయితే మనుష్యుడు దేవుని వాక్కు వలన బ్రతుకుతాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయనలో పరవశించి ఆహారము లేకుండా మనం బ్రతకవచ్చు. ఎప్పుడైతే దేవునిలో మనము నిలకడగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని యథార్థ భక్తి చేస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి అంటుకట్టుకొని ఉంటామో, ఆకలి దప్పులు అనేటివి మనకు గుర్తు రావు. ఎందుకంటే ఉపవసించినప్పుడు ఆ శక్తి దేవుడు ఇస్తాడు. ఒకసారి ఆహారం మీరు 40 దినాలు నడిచాడు. దానికి గల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆయన వాక్కులో ఉన్న శక్తి అక్కడ ఉంది. ఆయననే ఆ శక్తి అయి ఉన్నాడు. ఆహారమును దేవదూతలకు పంపిన దేవుడు ఆయనై ఉన్నాడు. శారీరక సంబంధమైన ప్రతి ఒక్క ఆహారం నశించుచున్నది, కొలిపోచున్నది, తుప్పు పట్టుచున్నది, కానీ బూజు పట్టి చెడిపోలేమో కానీ అక్షయమైన ఆహారం నశించదు, చిమ్మట కొట్టదు, నాశనము కాదని లేఖనం సెలవిస్తుంది. ఆ చిమ్మట లేని ఆహారాన్ని, అక్షయ ఆహారాన్ని మనం పొందుకొని ఆయన ద్వారా మనం తృప్తి పొంది ఆయనను శరీరంగా ఇదిగో మన ఆత్మగా మనం ధరించుకున్నటకు అక్షయమైన ఆహారం తృష్ణ కొన్న వరంగా ఉండాలి. దేవుని యందు నీ తృష్ణని వెనడికి సిగ్గుపరచదు. అయితే దేవుని వాక్కు మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయతలో మన ఆత్మకు ఆహారంగా మారి మన ఆత్మీయ ఆకలి తీరుస్తుంది, ఆత్మ దప్పిక తీరుస్తుంది. ఆహారం మనకు నెమ్మదినిస్తుంది. ఆహారం మనకు బాధలో తోడై ఉంటుంది. నువ్వు కృంగిన వేళలో, శతగానమైన వేళలో అది నీకు సహాయంగా ఉంటుంది. ఆత్మీయమైన ఆకలి తీర్చగలిగిన వాడు ఒక్కడే, ఆయననే ప్రభు అయిన క్రీస్తు వారు. ఆకలి కొని ఉన్నావా ఆయన దగ్గరికి రా. ఆయన రాజ్యంలో ఆకలి ఉండదు. ఆయన నమ్మిన వారికి కొదవ ఉండదు. అందుకని దేవుడు ఏమంటాడంటే ఆకాశ పక్షులను చూడవి విత్తవు, పోయో, పొట్టలో కూర్చుకున్నావు, కానీ వాటి కాలం ముందు వాటికి సమృద్ధిగా ఆహారం దొరుకుతూ ఉంది కదా. నీ పరలోక తండ్రి వాటికంటే శ్రేష్టంగా నేను చూస్తూ ఉన్నాడు కదా. నీ పరలోక తండ్రి నేను ఆకలి వననియాడు. ఆయన నోటి నుంచి వచ్చే వాక్కు నీకు నెమ్మదినిస్తుంది. ఎందుకంటే ఆ వాక్య సృష్టిని చేసింది. ఆ వాక్య ఏదోను తోటం చేసింది. ఆ వాక్య ప్రతి ఫలభరితమైన చెట్టును మలిపించింది. ఆ వాక్య శారీరకమైన ఆకలి నీకు తీర్చింది మొదటిగా. తర్వాత ఆత్మీయమైన ఆకలి తీర్చుటకు శరీరధారి నరరూపి అయి భూమికి వచ్చి తానే జీవాహారమై నిన్ను దేవుని సన్నిధిలో నిలబడు నిత్యమైన బలియాగంగా ఆయన తనను తాను సమర్పించుకొని మన మధ్య నివసించిన దేవుడై ఉన్నాడు.
ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు ఎన్నడూ ఆకలి కొనడు. లోకమునకు జీవాహారమైనది ఆయన శరీరము, వాక్కు అయినది ఆయన శరీరము. అయితే ఈ దినమున నేను అడుగుతున్నమాట, నీ ప్రయాస దేని కొరకు? క్షయమైన ఆహారం కొరక, అక్షయమైన ఆహారం కొరక? క్షయమైన ఆహారం కుళ్ళు పట్టి పురుగులు పట్టి నశిస్తుంది ఒక దినమున. అక్షయమైన ఆహారం నశించదు. క్షయమైన ఆహారము కుళ్ళిపోతుంది, అక్షయమైన ఆహారము కుళ్ళిపోదు. క్షయమైన ఆహారం మనుషులు దొంగలిస్తారు, అక్షయమైన ఆహారం మనుషులు దొంగలించారు. క్షయమైన ఆహారము నీకు గొడవలు పుట్టిస్తుంది, అక్షయమైన ఆహారం గొడవలు పుట్టించదు. క్షయమైన ఆహారము నీ దేహానికి తృప్తినిస్తుంది, అక్షయమైన ఆహారము నీ దేహానికి నీ ఆత్మ తృప్తినిస్తుంది. క్షయమైన ఆహారం నీ జీవానికి చేర్చదు, అక్షయమైన ఆహారం నీ జీవానికి చేరుస్తుంది. క్షయమైన ఆహారము ఈ లోక సంబంధమైనది, అక్షయమైన ఆహారం పరలోక సంబంధమైనది. అయితే నీ ఆశ లోక సంబంధమైన వాటి వైపు ఉందా, పరలోక సంబంధమైన వాటిపై ఉందా? దేవుని ఆశ మన పరలోకపై ఉన్న వాటిపై మన దృష్టిని నిలపాలని, పరలోకమందు మన దృష్టిని ఉంచాలని, ఆయన రాజ్యంలో మనము ఆయనతో కలిసి రాజ్యంలో ఉండాలని, మనల్ని ఆయన ఏలాలని, మనం ఆయన ప్రజగా ఉండాలని, మనం ఆయనతో కలిసి సాంగత్యం చేయాలని, సహవాసం చేయాలని. అయితే క్షయమైన ఆహారం నేను ఆ రాజ్యానికి చేరుస్తుంది, అక్షయమైన ఆహారం నేను ఆ రాజ్యంలో నిలుపుతుంది. క్షయమైన ఆహారానికి ఆధిక్యత లేదు, కానీ అక్షయమైన ఆహారం నీ బ్రతుకును కడుతుంది. అక్షయమైన ఆహారం నీ బ్రతుకును సరిచేస్తుంది. అక్షయమైన ఆహారము నీ నడవడికను సరిచేసి నేను పాపంలో పడకుండా అక్షయతలకు నిన్ను నడిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క నిరీక్షణ నిన్ను సిగ్గుపరచక ఆహారం వైపు నీ దృష్టించమని, ఆయన వైపే నీ కనులు ఇదిగో నీ నేత్రంలో ఉంచి, అయ్యా నీవు నా ఆహారమై ఉన్నావు, నేను భుజించడానికి సిద్ధంగా ఉన్నాను, రానాయన అడుగు. ఆయన శరీరము ఆయన రక్తము తిని తాగువాడు నిత్య రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నవాడుటకు అర్హుడై ఉన్నాడు కనుక ఆయన శరీరమే మనకు నిత్యమైన ఆహారమై ఉండగా, అది తిని మనం ఎన్నటికీ ఆకలి కొనక, అది తిని మనం ఎన్నటికీ తృష్ణ కొనక, అది తిని మనం ఎన్నటికీ నాశనం అయిపోక, అది తిని మనం బలపరచబడి ఆ శక్తి వలన పరలోక రాజ్య సంబంధమైన యువుల కొరకు పరుగులు తీసేవారిగా ఉండాలని దేవుని ఆశ. కాబట్టి ఆయన ఆశను మనం నెరవేరుస్తూ మనము మన ప్రాణాలను దక్కించుకోవటమే ఈ అక్షయమైన ఆహారం యొక్క ముఖ్య ఉద్దేశం కనుక ఆ తండ్రి అయిన ప్రభువే అక్షయమైన ఆహారం ఆయననే ఉండగా, ఆయన ఇచ్చేవాడు, ఆయన దేహమే అది అక్షయమైన ఆహారం, ఆయననే పరమందు నుండి దిగి వచ్చిన ఆహారమై ఉండగా దాన్ని భుజించడానికి మనం సిద్ధపడి నిత్యం ఆయనకు అంటుకట్టబడే కృపను మనకు అనుగ్రహించమని దేవుడికి మనం ఇచ్చే ఒక చిన్న స్తుతి అర్పకండి. ఆయన మాటకు మనం విలువిస్తే ఆయన మనల్ని వెలగా విలువగా నిలబెట్టి ఉన్నతమైన స్థలంలో నిలపగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆయనకే ఈ మహిమ ఘనత ప్రభావం చెల్లించినట్లు మనం నిత్యం ఆయనకు లోబడిన వారంగా ఉండాలి. నిత్యం ఆయనకు మనము అంటుకట్టబడిన వారి నుండి ఆయనలో మనం ఫలించి, ఆయన ఏందే మనం ఫలించి నిలబడాలని దేవుడి కోరిక ఉన్నది. ఈరోజు నీవు నేను ఆ కోరిక నెరవేర్చాలి. నీవు నేను ఆ కోరిక నెరవేర్చబడేటట్లు మన ప్రయాసం ఉండాలి. మనం ఆయన సన్నిధిలో నిలబడి నిరంతరం ఒకరికి ఆయన సన్నిధిలో మనము పోచాడుతో మనకు తెలిసి ఉండాలి. ఆయనతో అంటు కట్టబడిన వారమై, ఆయన ఆహారం మనం భుజించిన వారమై, ఆయనతో మనం శీఘ్రముగా నెమ్మది కలిగిన వారమై ఉండాలని ఆ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నిశ్చయంగా ఇది ఆయన మాకు నెరవేర్చబడును గాక.